ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం దగ్గర గోదావరికి వరద వచ్చి చేరుతోంది. గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుతం నీటి మట్టం 43.1 అడుగుల వరకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వాగులు, చెరువుల వద్దకు ఎవరూ సందర్శకులు వెళ్లకూడదని, మత్స్యకారులు గోదావరి వద్దకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక, 53 అడుగులకు నీటి మట్టం చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ప్రస్తుతం వర్షాలు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్తో పాటు గోదావరి పరివాహక ప్రాంతంలో దంచి కొడుతున్నాయి. దీంతో వరద మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అటు ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు దగ్గర గంటకు గోదావరి ఉధృతి పెరుగుతోంది. ఇప్పటికే భద్రాచలం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. దీంతో పోలవరం ఎగువ ప్రాంతాల్లోని గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం పోలవరం వద్ద గోదావరి వరద ఉధృతి పెరుగుతుండటంతో ప్రాజెక్టు 48 గేట్లు ఎత్తి 8 లక్షల క్యూసెక్కుల వరద నీటిని కిందకు విడుదల చేస్తున్నారు అధికారులు. దీంతో ధవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది.